హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీశైలంలో సాక్షి గణపతి టెంపుల్ శిఖర దర్శనం, అలాగే రూమ్స్ ఎలా తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. దీనికి బిఫోరు నేను గుంటూరు టు శ్రీశైలం ఘాట్ రోడ్ జర్నీ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. మా వీడియోస్ మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ శిఖర దర్శనానికి అయితే వచ్చేసాము. దర్శనానికి వచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్లో మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కదా, అలాగా డైరెక్ట్గా వెహికల్స్ అయితే ఆటోలు కానీ కార్లు కానీ ఇంకా బండి కానీ బైక్ ఏదైనా మనం అట్లా రావచ్చు. దానికన్నా కొంచెం కిందికి వెళ్ళిపోతే అంటే మనకి ఇటువైపు వచ్చేస్తే కొంచెం మెట్లు కూడా ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఆ మెట్లు ఎక్కే వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇట్లాగా రోడ్ కొంచెం దగ్గరకు అయితే రావచ్చు. పెద్దవాళ్ళు రావడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇంకా దర్శనానికి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మనకి కౌంటర్ అయితే ఉంది. ఒక పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి బైనా క్లాస్ చూడటానికి వచ్చేసి పర్సన్కి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దీనిలో నుంచి కూడా మనకి శిఖరాలు అయితే కనిపిస్తాయని చూస్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా, 4 అట్లా అవుతుంది. ఇంకా మనకి కొండపైన కొంచెం మంచు టైప్ లాగా అలా ఉంటుంది కదా, అందుకని సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం బ్లర్గా అనిపిస్తున్నాయి అని చెప్పి మా వారైతే చెప్తున్నారు. కనిపించాయా అని అడిగితే కనిపిస్తున్నాయి కానీ కొంచెం బ్లర్గా అట్లా అనిపిస్తుంది. అలా అది కూడా కాకుండా కొంచెం ఎండ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, దానివల్ల అలా ఉందని చెప్పారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నన్ను కూడా చూడమన్నారు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. మా వారైతే చూస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. తర్వాత మనకు మెయిన్గా ఏంటంటే శిఖర దర్శనం, నందీశ్వరుడు చెవులు పట్టుకొని చూడాలి అంటారు కదా. ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు నవధాన్యాలు వేసి నందిని మనం కొంచెం రొటేట్ చేసి చూసేవాళ్ళు ఇంతకుముందు. ఇలాంటివి ఇప్పుడు అసలు ఇక్కడ చూస్తే అలాంటి ఆనవాళ్ళు కూడా లేవన్నమాట. నాకు అది కొంచెం ఏంటి ఇలాగా అంటే మరి ఏం పట్టించుకోవట్లేదా అన్నట్టు అనిపించింది. అయితే నార్మల్గా అలా చేస్తారు కదా, నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అలా ఉందన్నమాట. మీకు ఆ విషయం తెలుసా? నాకైతే కామెంట్ చేయండి. అంటే నవధాన్యాలు వేసి చూడాలి మంచిది అంటారు కదా. మనకి చాగంటి గారు చెప్పేటప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా తెలుస్తూ ఉంటాయి కదా. చాగంటి గారి ప్రవచనాలు అయితే చాలా బాగా అనిపిస్తాయి. మీలో ఎవరైనా చాగంటి గారి ప్రవచనాలు అట్లా వింటూ ఉంటారా? నాకు కూడా కామెంట్ చేసేయండి, మీకు ఇష్టమా, ఎలా అనిపిస్తుంది అని. నాకైతే మన జనరేషన్కి మంచి మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్తున్నారు అనిపించిద్ది. కొన్ని చాలా టెంపుల్స్ గురించి కొన్ని ప్రత్యేకతలు మనకి తెలియవు కదా, అలాంటివన్నీ తెలుస్తాయి అనిపించిద్ది. ఇంకా తర్వాత శిఖర దర్శనం చేసేసుకొని నేను మొక్కుకొని ఇంకా కిందకైతే శిఖరేశ్వర స్వామి ఇంకా ఇక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాము. కిందనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా మొక్కేసుకొని తీర్థం తీసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. మంచిగా అయితే జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. కొంచెం దూరం రాగానే ఇక్కడ వెల్కమ్ టు శ్రీశైలం అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక నంది అయితే ఉందన్నమాట. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మనం ఏంటంటే ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళడమే ఉత్తమం అని నేను అయితే చెప్తాను. ఇక్కడైతే కొంచెం పర్లేదు, అంటే మేము ఎక్కువసేపు ఏం ఆగలేదు, కానీ బైక్ మీద ఉండే జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఆగలేదు. జస్ట్ అట్టా ఒక చిన్న క్లిప్ తీసుకోవడానికి అని చెప్పి ఆగానమాట. ఇంకా అయితే ఎక్కడ ఆగకుండా వెళ్ళాలి. ఇక మనకి మొత్తం ఈ శ్రీశైలం ఫారెస్ట్ కదా, నల్లమల ఫారెస్ట్ కాబట్టి చాలా డేంజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అన్ని క్రూర మృగాలు అట్లా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ కూడా రిస్క్ తీసుకొని అట్లా ఆగకుండా వెళ్ళడమే మంచిది. ఇంకా చాలా సేఫ్గా వెళ్ళాలన్నమాట. మొత్తం కూడా చాలా వేల ఎకరాలు అయితే ఉంటాయి కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం అస్సలు రిస్క్ చేయకూడదు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకెక్కడైతే అక్కడక్కడ మనకి ఇంకా ఊరైతే అంటే మామూలుగా ఘాట్ రోడ్ ఇంకా కొంచెం దూరంలో మనకి ఆగిపోతుంది. అది మీకు చూపిస్తున్నాను. అక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపించింది మాకు. కొంచెం ఎండ ఈవినింగ్ కాబట్టి కొంచెం మనకి ఆ నీడలు అవన్నీ పడుతూ
కొంచెం మీకు వీడియో క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనిపించింది నాకు, అంటే ఇప్పుడు వాయిస్ చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది. ఇంక ఇక్కడతోటి మనకు ఘాట్ రోడ్ అయితే కొంచెం ఎండ్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే వెహికల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ పాలధార పంచదార ఇవి ఉంటాయన్నమాట. ఇటు సైడు మనకి రైట్ సైడ్లో పాలధార పంచదార, కొంచెం ముందైతే ఇంకా అటకేశ్వర స్వామి టెంపుల్, ఇటు సైడు రైట్ సైడ్లో అటకేశ్వర స్వామి టెంపుల్, లెఫ్ట్కి వచ్చేస్తే సారీ రైట్లోనే పాలధార పంచదార, లెఫ్ట్లోనేమో అటకేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనం పైకి వెళ్ళేటప్పుడు. ఇవైతే మేము ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగలేదు. ఇంకా వెహికల్స్ ఎక్కువ కొంచెం ట్రాఫిక్ ఉందని కొంచెం నిదానంగా చూపించాను అనమాట. ఎందుకంటే మనం రూమ్స్ అవన్నీ మేము ఆన్లైన్లో ఏం చూడలేదు కాబట్టి ముందుగానే ఇంకా ముందు రూమ్ చూసుకోవాలి, కొంచెం దర్శనం అయితే చేసుకొని తర్వాత వచ్చి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుందాంలే రిటర్న్లో అని చెప్పి అవైతే అక్కడ ఆగలేదన్నమాట మేము. ఇంక ఇక్కడ అయితే మనకు మెయిన్గా శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ చూడవలసింది సాక్షి గణపతి టెంపుల్. చూడవలసింది కాదు, వెళ్ళవలసింది అనాలి. సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆ సాక్షి గణపతి దగ్గర మన గోత్రనామాలు చెప్పించుకొని స్వామివారిని మొక్కుకొని వెళ్ళాలి. మనం ఇంట్లో అయినా ఎక్కడైనా ఏదైనా పూజ పెట్టుకున్నా, ఏదైనా ఫెస్టివల్ అయినా సరే ఏదైనా ముందు గణపతిని ప్రార్థించుకోవాలి కదా. అసలు ఇంటి నుంచి బయటికి అడుగు పెడుతున్నామంటేనే గణపతిని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకుంటారు కాబట్టి ఆ గణపతిని అయితే ప్రార్థించుకోవాలని అంటారు. అలాంటిది ఇంక ఇక్కడ అయితే ప్రత్యేకంగా చెప్తారు సాక్షి గణపతిని దగ్గర దర్శించుకొని తర్వాత శ్రీశైలం స్వామివారిని, మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలి అని. ఎందుకంటే స్వామివారు దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ వినాయకుడు మన మొరల్ని ఆలకించి స్వామివారికి విన్నవిస్తారు అంటారు. ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. ఇక్కడైతే మేము ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. చాలామంది ఇక్కడ దర్శనానికి ఆగరనమాట. బస్సులో వచ్చే వాళ్ళకి కష్టం అండి, బస్సు అయితే ఆపరు కదా మన కోసం. ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు కూడా అందరూ పైకి వెళ్ళిపోయి తర్వాత చూస్తారు, కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే వెళ్తే మంచిది. ఇంకా మా వారికి అయితే ఫోన్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. చూస్తున్నారు కదా సాక్షి గణపతి టెంపుల్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాము. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే దర్శనం అయితే బాగా జరిగింది, మంచిగా అనిపించింది స్వామిని గుర్తు. ముందు శ్రీశైలం వస్తే సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతే మెయిన్ మనం శివాలయంకి అయితే వెళ్ళాలి. అందుకని ఫస్ట్ ఇక్కడ ఆగి మనకి ఇట్లా ఘాట్ రోడ్ పక్కనే ఉంటుంది కదా సాక్షి గణపతి టెంపుల్ అయితే చూసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇంకా చూస్తూనే ఉండండి. మేము ఇంకా సాక్షి గణపతి టెంపుల్ అయితే దర్శించుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మా వారికి అయితే వర్కింగ్ డే అనమాట, అందుకనే ఫోన్ కాల్స్ బాగా వస్తూనే ఉన్నాయి, ఘాట్ రోడ్లో కూడా వస్తున్నాయి. కానీ ఇంక ఇక్కడ ఆగి ఇంపార్టెంట్స్ కాల్స్ ఏమన్నా ఉంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ మనం కొంచెం దూరం రాగానే ఇంకా మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా నైట్ అయితే ఇంకా వెహికల్స్ అయితే కిందికి వెళ్ళడానికి కానీ పైకి రావడానికి కానీ అప్ అండ్ డౌన్ ఏదన్నా కానీ ఇంకా అలో చేయరంట. 8 వరకు అయితే పర్మిషన్ ఉంటుంది అన్నారు. అసలు మ్యాక్సిమం ఇంకా 6 దాటిన తర్వాత ఇంక వెళ్ళకపోవడమే మంచిది. ఇంక ఇక్కడ అన్నీ చెక్ చేస్తూ పంపిస్తున్నారు. ఇంక మనకి శివరాత్రి టైం కదా, బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతాయి. 19వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, దానికోసం ఇంకా చెక్కింగ్ అయితే జరుగుతుంది. మేము దానికి బిఫోరే వెళ్ళాము. ఇంకా చెక్ పోస్ట్ దాటుకొని ముందుకు రాగానే తర్వాత ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మనకి ఏదైనా ట్రావెల్స్ ఇక్కడ చూడవలసిన ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా కానీ దానికి సంబంధించిన వెహికల్ ఎక్కడ ఉంటుంది, ఇంకా దర్శనంకి ఎటువైపు వెళ్ళాలి, కొన్ని ఇంకా మనకి అక్కడ సంబంధించిన మెయిన్ వాటి గురించి ఇక్కడ అయితే మెన్షన్ చేసి పెట్టారు. అది కొంచెం క్లియర్గా చూపిద్దాము అని చెప్పి అక్కడైతే జస్ట్ కొంచెం చూపించాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్ ఇంకా శివపార్వతుల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. తర్వాత నాకైతే శివలింగం ఇట్లాగా జలంతో అభిషేకిస్తూ మామూలుగా టెంపుల్స్లో చూసినా కానీ నార్మల్గా ఇలా చూసినా కానీ నాకు ఎందుకో ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అభిషేకం చేస్తున్న శివుణ్ణి చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇలాగా ఫౌంటైన్ తోటి భలే అనిపించింది. ఇంకా అవన్నీ చూపిద్దామని చెప్పి జస్ట్ అలా చూపించి తర్వాత ఇంకా జస్ట్ ఆ టర్నింగ్లో నుంచి మనకి డైరెక్ట్
స్ట్రైట్గా వెళ్తేనే మనకి టెంపుల్ వెళ్ళే రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇదే టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఇంకా రోడ్లో అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, లేదంటే సింగిల్గా వస్తే ఎలా ఉండాలి అనేది కూడా మీకు చెప్తాను. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కొన్ని షాప్స్ అలా కనపడుతూ ఉంటాయి. రుద్ర డార్మెంటరీ అని ఉంటుంది. అక్కడైతే సింగిల్ పర్సన్స్ ఎవరైనా వెళ్తే చక్కగా ఇంకా రూమ్లు అవన్నీ రిస్క్ ఏం లేదు, వద్దు అంటే తక్కువ కాస్ట్ వెళ్ళేసి రావచ్చు అనుకున్నప్పుడు మీరు చక్కగా అక్కడైతే టెంపుల్కి వెళ్ళే దారిలో ఎదురుగానే మీకు కనిపిస్తుంది. అక్కడ ఆ డార్మెంటరీకి వెళ్ళేసి మీరు చక్కగా రూమ్ అయితే అంటే రూమ్ లాగా ఉండదు, జస్ట్ మీకు బెడ్స్ ఇస్తారనమాట. నార్మల్గా కింద పడుకోవడానికి బెడ్ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రెష్ అవ్వడానికి, ఇంకా మీ సామాన్లు లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ అలా ఉంటాయి. ఇంకా తర్వాత లేదు మీకు కొంచెం కింద పడుకోవడం అలా అలవాటు లేదు బెడ్ అంటే కొంచెం మీకు అట్లాగా మంచాలు ఉంటాయి కదా నార్మల్గా, అలాంటి మంచాలు కూడా ఉంటాయి. వాటికి ఇంకా 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేసి తీసుకుంటారు. నార్మల్గా చేపలు అంటే బెడ్ ఇంకా మంచాలు ఇంకా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇదనమాట మీకు కనిపిస్తుంది కదా. అక్కడ ఏంటంటే వేరే మీకు ఇక్కడ శ్రీశైలంలో సత్రాలు ఉంటాయి, కులాల వారీగా సత్రాలు అయితే ఉంటాయి. వాటికి సంబంధించి కానీ లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అనుకుంటే అక్కడ వెళ్ళి కనుక్కోవచ్చు. ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. స్వామివారికి సంబంధించిన ఇక్కడ మనకి స్టే చేయడానికి కూడా ఉంటాయి. వాటికి సంబంధించి మీకు ఏదన్నా కావాలన్నా అక్కడికి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. అన్నిటికీ అక్కడైతే మీకు వాళ్ళైతే సమాచారం అయితే చెప్తారు. ఇప్పుడు మనం చూపిస్తుంది వచ్చేసి ఇంకా సత్రాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ సత్రాలు కులాల వారీగా సత్రాలు అయితే శ్రీశైలంలో ఉంటాయి. నాకైతే ఇలాంటి కాన్సెప్ట్ అయితే నచ్చదు, కానీ ఇంకా చూడవలసిందనమాట. అంటే ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుంది. నాకైతే ఇలా కాన్సెప్ట్ అయితే నచ్చదు. ఇంకా అన్ని కులాల వారికి సత్రాలు అయితే ఉంటాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదంట, అందరికీ వాళ్ళ సత్రాల్లోనే ఇచ్చేవాళ్ళు. సత్రం అని పెట్టుకున్నారు కానీ ఇంక ఇవి రూమ్స్ అనమాట. రూమ్స్ 500 తీసుకొని రూమ్ అయితే ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ముందు క్యాస్ట్ అయితే అడుగుతారు. మీరు కొన్ని వాటికి కాకుండా అంటే మెయిన్గా కొంతమంది ఇవ్వరు కదా, అలా కాకుండా వేరే అంటే కొన్ని దగ్గర అయితే ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. మీరు ట్రై చేయొచ్చు. కొంచెం నార్మల్ డేస్లో అయితే మీకు ఈజీగానే దొరుకుతాయి రూమ్స్. ట్రై చేయండి. అంటే ప్రత్యేక సందర్భాలు అప్పుడు కాకుండా నార్మల్గా అయితే మీకు దొరుకుతుందన్నమాట. మేమైతే రూమ్ తీసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. మాకు రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసి 500 అంట 24 అవర్స్కి. రూమ్ అయితే జస్ట్ ఒక నార్మల్గా ఒక బెడ్ ఇచ్చారు, 2 పిల్లోస్ ఉన్నాయి, 2 కుర్చీలు ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న రూమే, జస్ట్ మామూలు షెల్ఫ్లు ఇచ్చారు. అటువైపు వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా బాత్రూమ్ అయితే ఉంది నార్మల్గా. నాకైతే రూమ్ అయితే అంత ఏం నచ్చలేదు. 500 కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అంటే మనకి లోపలికి వచ్చే వరకు ఈ రూమ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. అంటే ఇక్కడ శ్రీశైలంలో ఏంటంటే కులాల వారీగా సత్రాలు ఉన్నాయి. ఇంకా ఒక దగ్గర మేము ట్రై చేసాము, దొరికింది, ఇచ్చారు, కానీ మాకైతే నచ్చలేదు. చాలా ఆన్లైన్లో ట్రై చేసాం కానీ ఆన్లైన్లో దొరకలేదన్నమాట. చాలా వరకు కనిపించట్లేదు. ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఆన్లైన్లో ఒకవేళ మాట్లాడినా సరే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర ఒక సత్రంలో ట్రై చేస్తే దొరికింది. మామూలుగా దేవస్థానం తరఫున కూడా ఉంటాయి కానీ అవి 1000 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా దానికి మనం 1800 అలా పే చేయాల్సి ఉంటుంది. సరే ఎక్కడ దొరకకపోతే అది తీసుకుందాంలే అనుకున్నాము. ఇంకా దొరికింది, లక్కీగా దొరికింది. 500 ఇంకా నార్మల్ అనమాట, ఏసీ కాకుండా నార్మల్. ఇప్పుడు కొంచెం కూల్గానే ఉంటుంది కాబట్టి క్లైమేట్ నార్మల్దే తీసుకున్నాము. ఇంకా 500 బాగానే ఉంటుంది అనుకున్నాం కానీ అంత ఓకే కాదు, పర్లేదు. కాకపోతే మనం తెలియదు, మనకి రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఐడియా లేదు, మంచిగా ఉంటుంది అనుకున్నాము. కాకపోతే మనం ఏమి ఎక్కువసేపు ఉండం కదా. ఇంకా ఇప్పుడు నైట్ దర్శనానికి వెళ్ళేసి వచ్చి జస్ట్ నైట్ స్టే చేయడానికి, మళ్ళీ మార్నింగ్ త్వరగా రెడీ అయిపోయి ఇంకా ఏదైనా వేరే ప్లేసెస్ చూడటానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ నైట్ ఎలాగో ఇంకా అడ్జస్ట్ అవుదాంలే అని అలాగా ఇంకా ఓకే
ఇంకా కట్టేసాం కదా, అమౌంట్ కట్టేసాము, రూమ్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇంక ఈ నైట్కి ఎలాగో ఉండేసి రేపు మార్నింగ్ మళ్ళీ వేరే ప్లేసెస్కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే మళ్ళీ త్వరగా ఫ్రెష్ అయిపోయి బయటకైతే వెళ్ళాలి, దర్శనంకి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ కలుస్తాము.